ఎప్పుడు చేసే పప్పు చెక్కలు కాకుండా ఇలా టేస్టీగా అయ్యంగారు పప్పు చెక్కలు చేసి చూడండి. అద్భుతంగా ఉంటాయండి. టేస్టు కమ్మగా భలేగా ఉంటాయి. అసలు మీరు ఎప్పుడు కూడా టేస్ట్ చేసి రండి. ఈ పప్పు చెక్కలు అంత బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనము ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. జల్లించి తీసుకోవాలండి బియ్యపిండి. అలాగే కంపల్సరీ అయ్యంగారు పప్పు చెక్కలకి ఖచ్చితంగా మనము ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని అలాగే మినపప్పు వేయించుకొని పొడి చేసుకొని తీసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. నేను తీసుకున్న బియ్యం పిండికి 2 టేబుల్ స్పూన్లు మినప్పిండి అయితే సరిపోతుందండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు నానబెట్టి ఉంచుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు బటర్ వేడి చేసుకొని వేసుకోవాలి. మీ దగ్గర బటర్ లేనట్లయితే నెయ్యి కూడా వేసుకోవచ్చండి. కాస్త వేడి చేసుకొని వేసుకోవాలి. ఇదంతా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ బటర్ అంతా కూడా చక్కగా పిండికి పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా పట్టించాలి. ఇలా కాస్త ఉండలాగా వచ్చింది అనుకోండి, చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మనము మసాలా రెడీ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని కారం తగినన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా వేసుకొని దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలో వేసేసుకోవాలి. పిండిలో వేసుకున్న తర్వాత చేత్తో మొత్తం కూడా కలిసేలా కలుపుకోవాలి. ఫస్ట్ వాటర్ వేయకూడదు. తర్వాత వాటర్ సరిపోకపోతే కొద్దిగా వాటర్ చల్లుకుంటూ మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా చిలకరించుకుంటూ ఇలా కాస్త సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎందుకంటే మనం వేసింది పొడి బియ్య పిండి కాబట్టి కాస్త గట్టిగా అయిపోతుంది కాబట్టి కాస్త లూజుగా ఉండేటట్లే కలుపుకోవాలి. చేయి నీట్టి కడిగేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చేతికి ఒక కవర్ తీసుకొని చిన్న ముద్దలు చేసుకొని దీనిపైన పెట్టుకొని ఇలా మనము చెక్కల్లాగా ఒత్తుకోవాలి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు. మనము పైన ఒక కవర్ పెట్టుకొని పిండి ముద్ద పైన ఒక కప్పుతో మనం ఇలా ప్రెస్ చేసామంటే కూడా చక్కగా ఇలా కూడా వస్తుంది. అన్నీ కూడా ఇలా చేసి ఉంచుకోవాలి. ఎక్కువ మందం ఉండకూడదు, అలాగని ఎక్కువ పలుచగా ఉండకూడదు, ఇలాగ ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి. అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగానే వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఎక్కువ వేసామనుకోండి చక్కగా మంచి రౌండ్ షేప్లో వస్తాయి. కాసేపు కదుపుకుండా వదిలేసేయాలి. తర్వాత మనము ఒక్కొక్కటి కూడా ఇట్లా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో నూరగ అనేది వస్తుంది, ఎందుకంటే మనము పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి ఇలా ఆయిల్ అనేది పొంగుతూ వస్తుంది. కాస్త పొంగు అనేది తగ్గిన తర్వాత తీసేసుకోవడమే. మంచి కలర్ వస్తాయి. అలాగే చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. చూడండి ఎంత డ్రైగా ఉందో. వేయించేటప్పుడే మంచి సువాసన వస్తాయి. ఈ పప్పు చెక్కలు అయితే తింటుంటే ఇంకెన్నైనా తినాలనిపిస్తుంది. ఎంత కమ్మగా ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూసిన తర్వాత ట్రై చేయండి. అలాగే టేస్ట్ ఎలాగుందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంత మంచి రెసిపీకి తప్పకుండా లైక్ చేయండి. చాలా సింపుల్గా, అది కూడా గ్యాస్తో పని లేకుండా ఇంట్లో ఉండే 2-3 ఐటమ్స్తో చాలా రుచికరంగా ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ముందుగా మనము కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలుచుకొని తీసుకోవాలండి. నేను 1/2 కప్పు చక్కెర తీసుకున్నానండి. మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు దీన్ని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత మనము పాలు ఒక 1/2 లీటర్ తీసుకున్నానండి. బాగా చిక్కగా కాంచుకున్నాను. బాగా మేగడంతా చూడండి ఇలా కట్టేంతవరకు బాగా చిక్కగా ఎంతవరకు ఇలా కాచుకోవాలి పాలని. ఇప్పుడు ఇలా కాచుకున్నాం కదండి, కాస్త మేగడ అనేది ఇలాగ ఉంటుంది కాబట్టి మనము మిక్సీ చేసుకున్నాం కదండి షుగర్ పౌడర్లోకి ఈ పాల మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. మీ దగ్గర మేగడ ఉంటే కూడా వేసుకోవచ్చండి. డైలీ పాలు కాచుతారు కదా, దాంట్లో మేగడ వస్తుంది కదండి, అది కూడా పక్కన ఉంచుకొని కూడా దాన్ని కూడా వేసుకోవచ్చండి. ఏం ప్రాబ్లం లేదు. మేగడ లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత మనము ఏ కప్పుతో చక్కెర తీసుకున్నామో ఆ కప్పుతోనే 1 కప్పు ఫుల్గా మనము పుట్నాల పప్పు తీసుకోవాలి. ఈ పుట్నాల పప్పు బాగా ఫ్రెష్గా ఉండేది తీసుకోవాలండి. మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. బాగా సాఫ్ట్గా ఉండాలి. అలాగే మన ఛానల్లో పుట్నాల పప్పుతో చేసిన రెసిపీస్ చాలా ఉన్నాయండి. స్వీట్ రెసిపీస్ అలాగే స్నాక్ రెసిపీస్ కూడా. వాటి లింక్ కూడా ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకుని ఇందులో 1 చిటికెడు నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. అలాగే ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను పాల పౌడర్ వేసుకుంటున్నానండి, మిల్క్ పౌడరు. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మనకు అందుబాటులో 10 రూపీస్ ప్యాకెట్ కూడా దొరుకుతుందండి. వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
మీకు దొరికితే ఈ పాల పౌడర్ అనేది వేసుకోవచ్చు అండి. దొరకకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదండి. ఎందుకంటే మనం బాగా కాచుకున్న పాలు అనేది ఇందులో మీగడతో సహా వేసాం కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు మనం మిక్సీ చేసి ఉంచుకున్నాం కదండి చక్కెర అలాగే మేగడ పాలు ఇందులో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకండి, కొద్ది కొద్దిగా వేసుకోండి. అప్పుడు మొత్తం కలుస్తుంది చక్కగా. చూడండి మొత్తం కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదంతా బాగా ఇలా కలుపుకున్న తర్వాత కాస్త లూజ్ అయితే కూడా ఏం ప్రాబ్లం లేదండి. ఆరిపోయిందంటే చక్కగా వచ్చేస్తుంది. కాస్త గట్టిగా ఉంటే మరొక కొద్దిగా పాలు కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నేను ఇలా ఒక బౌల్ తీసుకున్నానండి. లోపల బటర్ పేపర్ వేసుకున్నాను. మీరు కావాలంటే ఏదైనా స్టీల్ గిన్నె కూడా కాస్త నెయ్యి అప్లై చేసేసుకొని దీన్ని వేసుకొని బాగా సరి చేసుకోవాలి. ఇలా సరి చేసుకున్న తర్వాత మీరు కావాలంటే దీనిపైన బాదం, జీడిపప్పు, పిస్తాతో కూడా ఇలా గార్నిష్ చేసుకోవచ్చు అండి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసారంటే బాగా సెట్ అయిపోతుంది. సెట్ అయిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని మనకి ఏ సైజు పీసెస్ కావాలో ఆ సైజులో కట్ చేసుకోవచ్చు అండి. చూడండి ఎంత చక్కగా కట్ అవుతుందో. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇంట్లో ఉండే 2-3 ఐటమ్స్తో చేసుకోవచ్చు, గ్యాస్తో పని లేకుండా. ఇంటికి చుట్టాలు వచ్చిన పండగ అయినా సరే చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు కదా. నచ్చిందా అయితే వెంటనే షేర్ చేయండి. ఇంత మంచి రెసిపీకి తప్పకుండా లైక్ చేయండి. కానీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకెప్పుడైనా సరే ఇలాగే చేయాలనిపిస్తుంది మీకు, అంత బాగుంటుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు మినపప్పు తీసుకొని వాటర్ పోసుకొని ఒక 2 సార్లు నీట్గా కడిగేసుకోవాలి. కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలుచుకొని తీసుకోవాలండి. మినపప్పు నీళ్ళు వంపేసుకున్న తర్వాత కుక్కర్లో ఈ మినపప్పుని వేసుకొని ఏ కప్పుతో మనం మినపప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే 3 కప్పులు నీళ్లు పోసుకొని కుక్కర్ క్లోజ్ చేసుకొని వెయిట్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 4 విజిల్స్ పెట్టామంటే చక్కగా ఉడికిపోతుందండి మినపప్పు అంతా కూడా. చూడండి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 విజిల్స్ పెట్టాను, బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లార పెట్టుకోవాలండి, బాగా చల్లగా అయిపోవాలి. చల్లారిన మినపప్పుని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత కారం ఎంత కావాలో అన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 6-7 వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడే ఇందులో నీళ్ళు ఏం పోయకుండా మనము మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. పలుకు అనేది అస్సలు ఉండకూడదు, బాగా మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి నీళ్ళు పోయకుండా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మనం ఏ కప్పుతో మినపప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే 4 కప్పులు బియ్య పిండి వేసుకోవాలండి. మీరు షాప్లో కొన్న పిండి అన్న తీసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో అడిచిన బియ్య పిండి అన్న తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. వాటర్ అనేది వేయకూడదండి, ఫస్ట్ మొత్తం కలిపేసుకోవాలి. ఒకవేళ సరిపోనట్లయితే మీరు కొద్దిగా వాటర్ అనేది చిలకరించుకుంటే సరిపోతుంది. నాకైతే వాటర్ అయితే ఏం పట్టలేదండి. నేను తీసుకున్న మినపప్పు పిండికి అయితే ఈ 4 కప్పులు బియ్య పిండి కరెక్ట్గా సరిపోయింది. కాస్త లూజ్ అయితే కూడా మీరు మళ్ళీ బియ్య పిండి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు జంతికలు గొట్టం తీసుకొని లోపలంతా కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు పిండి దీంట్లో ఫిల్ చేసుకొని పిండి ఫిల్ చేసుకున్న తర్వాత మిగతా పిండి ఉంటుంది కదండి, దానిపైన మూత పెట్టి ఉంచుకోవాలండి, లేకపోతే డ్రై అయిపోతుంది పిండి. అందరూ కూడా చాలా ఈజీగా చేసుకునే పద్ధతిలో ఇలా చేసుకోవచ్చండి. గంటికి కాస్త జల్లిగంట ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మనము జంతిక అనేది దీనిపైన పిండేసుకుంటే చక్కగా వస్తుందండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతారు ఈ పద్ధతిలో అయితే. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ జంతికలు ఒక్కొక్కటి వేసుకొని ఇలా 2 వైపులు కూడా మనం తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. ఒకే వైపు ఎక్కువసేపు ఉంచారంటే కలర్ అనేది ఎక్కువ మాడిపోతుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చక్కటి కలర్ వస్తుందండి. అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నారంటే బాగా క్రిస్పీగా వస్తాయి. చూడండి ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదండి ఈ జంతికలు అయితే. అలాగే మన ఛానల్లో చాలా వెరైటీ జంతికలు ఉన్నాయండి, ఒకసారి అవి కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. చూడండి అన్నీ రెడీ అయిపోయాయి, చాలా క్రిస్పీగా ఉంటాయండి. చూడండి ఇలా అలా నొక్కంగానే ఎంత క్రిస్పీగా వచ్చేసాయో.
ఆయిల్ కూడా చూడండి అస్సలు పీల్చుకోలేదు, చాలా డ్రైగా ఉంటాయండి. టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, మీరు చేసి చూస్తేనే తెలుస్తుందండి దీని రుచి అనేది. అంత బాగుంటుంది, పిల్లలు స్నాక్గా ఇవ్వచ్చు, అలాగే మన పండుగల్లో కూడా చేసుకోవచ్చు, అలాగే సైడ్ డిష్ కూడా తీసుకోవచ్చు అండి. నచ్చింది కదా, అయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.